సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో కాకినాడ గాంధీ భవన్లో భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దేవర నాగన్న, కాకినాడ జిల్లా కార్యదర్శి శివకోటి రాజులు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ వేదికగా సెప్టెంబర్ 12 నుండి 14 వరకు జరిగే ఆర్సీపీఐ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు పార్టీ ఏపీ ఇన్ఛార్జ్, కేంద్ర కమిటీ సభ్యులు మయూరి శర్మ ముఖ్య వక్తగా హాజరై తరగతులను ప్రారంభిస్తారన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈ శిక్షణా తరగతులకు విధిగా హాజరు కావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి ఎం నాగమణి, డి పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు సెప్టెంబర్ 12, 13, 14 శిక్షణా తరగతి జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ సభ్యులు, ఏపీ ఇన్ఛార్జి మయూరి శర్మ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ కాకినాడ ప్రాంతంలో ఉండేటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటువంటి కార్మికులు, కర్షకులు, మరి విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రాం కూడా అందరూ సహకరించి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐగా మేము తెలియజేస్తున్నాము. మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరంలో అవుతున్నప్పటికి కూడా ఈ దేశంలో ఎక్కడే కానీ రూపురేఖలు మారినటువంటి పరిస్థితి లేదు. అనేకమైనటువంటి పాలకులు వస్తున్నారు, పోతున్నారు, కానీ సామాన్య మానవునికి ఏ సంక్షేమ పథకం కూడా అందడం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో అనధికారంలో ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అనేక విషయాలు చెప్పారు, సూపర్ 6 అని చెప్పారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, నిరుద్యోగ వృత్తి, సౌభాగ్యపతి, ఇవి అనేకమైన వాగ్దానాలు చేశారు. ఉచిత గ్యాసు, మరి ఇవన్నీ కూడా చెప్పారు. ఏవి కూడా అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఆ రోజు చర్చ జరుగుతాయి శిక్షణా తరగతుల్లో. మరి రాబో దినాల్లో కూడా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా శిక్షణా తరగతులు పెట్టి ఈ శిక్షణా తరగతుల్లో కార్మికుల్ని, ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దేశంలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రధానమైన పాత్ర పోషించాలని, అలాగే ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చైతన్యవంతులయ్యి జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ సామాజికంగా, ఆర్థికంగా ప్రజల మీద అనేక ఒత్తిళ్లు తట్టుకొని ఈ రోజున ఈ భారతదేశం అనేక రకాలుగా వెనక్కిపోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్సీపీఐ కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఈ సమాజాన్ని అర్థం చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి కారణాలు ఏంటో తెలుసుకొని ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యమాలు, పోరాటాలు నిర్మాణం చేయడానికి ఈ రాష్ట్ర శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని, ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మరి ఇక్కడ జరిపినటువంటి శిక్షణ తరగతుల్లో ఆ చైతన్యవంతంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర శిక్షణ తరగతులని ప్రజాస్వామికులు అందరూ కూడా దీన్ని సహకరించి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. శిక్షణ తరగతులు కాకినాడ జిల్లా గాంధీ భవన్లో సెప్టెంబర్ 12, 13, 14 తారీఖుల్లో జరుగుతున్నాయి. దీనికి కేంద్ర కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మయూరి శర్మ గారు హాజరవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను.